నా కడుపు పగలేలా నవ్వాను. ఇంతగానం ఫస్ట్ టైం ఎప్పుడు నవ్వలేదు. చాలా బాగా నవ్వుకున్నాను. నాకున్న టెన్షన్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి ఈ సినిమా చూస్తే. ప్రతి ఒక్కరు ఈ సినిమా అనిల్ శెట్టి గారు ఈ సంక్రాంతి విన్నర్ కొట్టారు. భీమవరం బాలుమా బాగా పిచ్చిపోదమ్మా సినిమా ఇట్టు కొట్టమా రాసి పెట్టుకోండి. కింద మీద ఊపు అనగనగా ఒక రాజు తోపు. అబ్బాయి డాన్స్ సూపరు, లుకింగ్ సూపరు, డ్రెస్సింగ్ సూపరు. మేఘన గారు మాత్రం అయితే ఎంత అందంగా ఉన్నారు తెలుసా. అబ్బా ఎంత నా కళ్ళు సరిపోలేదు. అసలు ఒక రిచ్ కిడ్ లో ఉండి ఏమి లేకుండా వచ్చి మళ్ళా డబ్బులు సంపాదించి ఒక ప్రెసిడెంట్ గా ఎదగడం అనే స్టోరీ ఉంటుంది. అసలు నా లైఫ్ లో ఇన్ని సినిమాలు సంక్రాంతికి ఈ సినిమా అంతా నేను ఎప్పుడు నవ్వుకోలేదు. చాలా బాగా నవ్వుకున్నాను. సూపర్ డూపర్ హిట్. నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నవీన్ పోలిశెట్టి. చెప్పలేను, నవీన్ నా కడుపు పోయింది. ప్లీజ్ అందరూ థియేటర్కి వచ్చేసేయండి. మీ ప్రాబ్లమ్స్ మీ టెన్షన్స్ అన్ని ఫ్రీ కావాలంటే అనగనగా ఒక రాజు సినిమా చూడండి. ఓవరాల్ గా 5 స్టార్ కి 5 స్టార్ రేటింగ్. బ్లాక్ బాస్టర్ మామూలు లేదు. నవీన్ పోలిశెట్టి గారు అయితే ఫుల్ పన్ను నవ్వి చంపించేశాడు. నాకైతే ఆయన అన్నట్టు మారుతి గారు కూడా మొన్న రాజేష్ గారు ఇంటికి రాని సినిమా బాగా అడ్రస్ పెట్టారు. కానీ ఈయనైతే టికెట్ కి మీకు 100% న్యాయం చేస్తున్నాడు, 200% న్యాయం చేశాడు. చాలా బాగుంది. ఆ ఫన్ అయితే ఈ మూవీలో కొద్దిగా వెళ్తా ఉంటే కొద్దిగా స్లో అనిపించింది. కానీ ఎందుకంటే రావు రమేష్ గారు మిస్ అయినందుకు, ఎందుకంటే ఆయన తీర్థయాత్రకి వెళ్తారు. దానికి మీ కొద్దిగా స్టోరీ పరంగా కొద్దిగా లాగ్ ఉన్నా కానీ ఆయన కామెడీ పరంగా, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ పరంగా, ఆయన ఎంటర్టైన్మెంట్ పరంగా, లాస్ట్కి వచ్చే ఎమోషనల్ షాట్ పరంగా, ఇందులో వచ్చే సాంగ్స్ పరంగా చాలా బాగా బెస్ట్ అనిపించింది మూవీ అయితే. సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ తర్వాత ది బెస్ట్ మూవీ అని ఉందంటే అనగనగా ఓ రాజు. చాలా బాగుంది మూవీ అయితే. భీమవరం బాల్మా సాంగ్ అయితే నేను ఫిదా అయిపోయాను. అసలు ఇంకా లవ్ లో పడిపోయాను అనమాట. అంత బాగుంది. ఆ హీరోయిన్ కూడా భీమవరం బాల్మా బాగా తీసుకుంది అన్నట్టు సాంగ్ పిచ్చెక్కిచ్చేసింది. నాకైతే చాలా బాగుంది. వాస్తవం చెప్పాలంటే నేను నవీన్ పోలిశెట్టి అన్న మన నాగవంశీ గారు ముగ్గురం ఫ్రెండ్స్. చూడండి నాగవంశీ గారి ఫోటో చూడండి, చూసారా. నవీన్ పోలిశెట్టి గారి ఫొటోస్ కూడా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు పెట్టను ఎందుకంటే మన మూవీలో ఉండే పిక్స్ కాబట్టి నేను పెట్టను. తర్వాత తీసుకుందాం. నాకు ఆల్రెడీ ఆఫర్ ఇచ్చాడు, నెక్స్ట్ మూవీలో చేస్తాను. నా కెమెరా ముందు రావాలంటే ఇష్టం ఉండదు, కాబట్టి నవీన్ పోలిశెట్టి కోసం వచ్చాను. బ్లాక్ బాస్టర్ సంక్రాంతి విన్నర్ మూవీ ఎలా అనిపించింది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుకుంటానే ఉన్నారా? కంప్లీట్ గా నవ్వుకున్నాము. ఇట్టు కొట్టినట్టు చాలా ఎంజాయ్ చేసుకున్నాము. మంచిగా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. 4 సినిమాస్ ఉన్నాయి కదా, ఏ సినిమా బాగుంది? అన్ని బాగున్నాయి అన్న. మెగాస్టార్ మూవీ, మెగాస్టార్ అన్ని కామెడీ అన్ని దాన్ని చోట అన్ని కరెక్ట్ ఉన్నాయి. రాజా సాబ్ ఒక్కటి కొంచెం బాగాలేదు. బాగా మిగతా 3 మూవీస్ రెండింటికి హిట్ టాకే. ఇది చాలా కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండ్ అసలు ఒక లెవెల్లో కామెడీ. ఆయన డైరెక్షన్, రైటింగ్ అన్ని కామెడీ. ఫస్ట్ టైం అన్నట్టు అనిపించలేదు. అదొక చాలా మంచి కామెడీ టైమింగ్ తో యాక్టింగ్, డైరెక్షన్ చాలా బాగా చేస్తాడు. కామిక్ టైమింగ్ చాలా మంచిదండి. పర్ఫెక్ట్ గా ఉంది. నవీన్ పోలిశెట్టి అన్న మొత్తం సినిమా ఆయన భుజాల మీద తీసుకెళ్లిపోయాడు అంతే. అంతే నెక్స్ట్ సూపర్ స్టార్ ఇంకా ఆయనే. కామెడీ అంటే ఆయనే. We have seen, and as an audience we really liked it. Out and out laughter, ekkada kuda lag lekunda cinema start to end superb ga chesaru. Huge congratulations to the entire team, and it will be a thanks to Sitara Entertainments for launching Naveen in such a big way. బట్ ఎప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. మీతో ఎలాంటి కన్వర్జన్ జరుగుతుంటాయి నవీన్ గారికి మీకు అనేది? atla see what he is in the movie is in real life also. Real life and real life there is no difference.